విడత ప్రజాహిత యాత్ర చాలా ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతున్నది. మొదటి విడత ప్రజాహిత యాత్ర కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్రం ఏ నిధులు ఇచ్చింది, మేము ఏం అభివృద్ధి చేసినాం, దేశానికి మోడీ గారు ప్రధానమంత్రి ఎందుకు కావాలి, ఈ దేశంలో ఉన్న పరిస్థితులు ఏంది, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంది, దాన్ని ప్రజలకు వివరిస్తూ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఏ విధంగా మేము పరిష్కరించాం, ఏ విధంగా తీసామని చెప్పే విషయంలో అన్ని విషయాలను ప్రజలకు వివరిస్తూ ఇవాళ ప్రజాహిత యాత్రను మొదటి విడత ప్రశాంతమైన వాతావరణంలో పూర్తి చేసుకున్నాం. రెండో విడత కూడా పూర్తి చేయాలని చెప్పి అనుకున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు ప్రతిసారి ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. అల్చల్ చేయడానికి చూస్తాడు అన్నట్టు, ప్రతి దానిలో ఇన్వాల్వ్ అవుతాడు. నాకు డౌట్ ఏమొస్తుందంటే, ఈయన గతం నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకించాడు, పీసీసీ ప్రజలప్పుడు వ్యతిరేకించాడు. ఏమైనా ఈ గొడవలు సృష్టించి మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి దించే ప్రయత్నం చేస్తున్నా, వెనక కుట్ర జరుగుతుందో నాకు అనుమానం వస్తుంది. రేవంత్ అన్న కొంచెం జాగ్రత్తగా ఉండే ఇటువంటి వ్యక్తుల మీద. దానిలో కేటీఆర్ గారు ఉండే సేమ్ ఆయన పరిస్థితి అదే. కేసీఆర్ కొడుకు ఆయన వల్లనే మొత్తం బీఆర్ఎస్ పార్టీ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ పందా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. నేను మా అమ్మ కుట్టడానికి గ్యారెంటీ ఏంది, నేనే చెప్తున్నాను. నేను మా అమ్మ డెలివరీ అయినప్పుడు అక్కడ నర్స్ వచ్చి, ఆ నర్సమ్మ వచ్చి, అక్కడ డాక్టర్ అమ్మన వచ్చి, నీకు బాబు పుట్టిండమ్మా, నీకు పాప పుట్టిండమ్మా అని చెప్తే అది ఆధారం. నేను మా అమ్మ పుట్టింది, దానికి ఆధారం ఉంది. ఇవాళ రాముడు అయోధ్యలో పుట్టినడానికి చరిత్ర ఆధారం. అంటే మీరు రాముడిని అయోధ్యలో పుట్టినని ప్రశ్నించి ఎందుకు అక్కడ పుట్టిన గ్యారెంటీ ఏంది, రాముడు అయోధ్యలో పుట్టిన గ్యారెంటీ ఏంది, అక్కడ పుట్టిన గ్యారెంటీ ఏంది అని మీరు ప్రశ్నిస్తే మేము భరించాలి. మరి రాముడిని అవమానపరిస్తే, మరి రాముని జన్మస్థలాన్ని, మరి రాముని చరిత్రను కించపరిస్తే మేము భరించాలా ఏంది? ఎవడన్నాడో వాడిని చెప్పంచుకొని కొట్టు ఫస్ట్, నీకు దమ్ముంటే. ఇప్పుడు అడుగుతున్నా, ఎవడైతే ప్రశ్నించారో అసలు వాళ్ళ అమ్మకుంటే గ్యారెంటీ ఏంది, నర్సమ్మ చెప్తానే కదా తెలిసేది. నేను చెప్తున్నా కదా, మా అమ్మకుంటే గ్యారెంటీ నర్సమ్మ చెప్తానే తెలుసు. దీన్ని వేరే రకంగా చూపెట్టి ఇక్కడ ప్రజాహితకు ప్రజాస్పందన ఉన్నది, ప్రజలు తండోపదాలు తరలి వస్తున్నారు, దాన్ని చూసి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే అది మీకు ముప్పు వస్తుంది. ఇలా రాముడు అయోధ్యలో పుట్టిండా అని గ్యారెంటీ ఏంటి అని మీరు అన్నదానికే ఇలా ప్రజలు చీదరించుకుంటున్నారు, ఇవాళ చీకొడుతున్నారు. ఇవాళ ఇవన్నీ పక్క పెట్టు, రాముడు పక్క పెట్టు, అన్ని పక్క పెట్టు. ఫస్ట్ నువ్వు 6 గ్యారెంటీల విషయం మాట్లాడు. ఫస్ట్ ఇలా 80 రోజులు అయింది దాదాపు, ఇంక 20 రోజుల డెడ్ లైన్ నీకు. 20 రోజుల తర్వాత నువ్వు 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తావు చెప్పాలి. ఫస్ట్ 420 హామీలు ఉన్నాయి కదా, 423 హామీలు, వాటిని కూడా ఎట్లా అమలు చేస్తావు, 100 రోజులు అమలు చేస్తావు నువ్వన్నావు. ఇందిరాగాంధీ ఫోటో పెట్టిర్రు, దానికి ఒక 6 నెంబర్ వేసిర్రు. మరి ఇందిరాగాంధీ ఫోటో పెట్టి 6 గ్యారెంటీలు మీరు ఇస్తే ఆ 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తున్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఇందిరాగాంధీని అవమానపరిచేట మీరు. ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకున్నారు కాబట్టి, ఇందిరాగాంధీ ఫోటో పెట్టి దానికి ఆరేసారు. ఇందిరాగాంధీ గారిని అవమానపరిచేట మీరు. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలన విషయం మీరే చెప్పారు. అయినప్పుడు కూడా అప్పులు తీరుస్తాం, 6 గ్యారెంటీలు పక్క 100 రోజులు అమలు చేస్తామన్నారు. ఎలక్షన్ కోడ్ రాబోతున్నది, మళ్ళీ చెప్తున్నా. దానికంటే ముందు ఈ 6 గ్యారెంటీలు మిగతా హామీలు నెరవేర్చరా? మళ్ళీ ఏదో 500 గ్యాస్ ఇస్తాము, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తాము, ఈ 2 హామీలు ఇచ్చి మిగతా తర్వాత చూస్తామంటే ప్రజలంతా అమాయకులు కాదు. 2 హామీలు ఇచ్చి ఏదో బిస్కెట్ వేసినట్టు వేస్తే మేము ఊకునే పరిస్థితి లేదు. ఇలా 200 రోజులు కానీ 100 రోజులు ఇదే ప్రజలు తిరగబడతారు. ఇప్పటికే 2 నెలలనే 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మీరు, వాళ్ళు 10 నెలల్లో 5 లక్షల కోట్ల అప్పు తీసుకొస్తే ఇలా మీరు 2 నెలల లోపల జీతాలు ఇవ్వడానికే 10,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. మళ్ళీ స్టార్ట్ చేశారు రేషన్ షాప్ దగ్గర, మళ్ళీ ఫోటో స్టార్ట్ చేశారు. మళ్ళీ చెప్తాం మేము, నరేంద్ర మోడీ గారి ఫోటో లేని సంక్షేమ పథకం ఎందుకు అమలు చేస్తాం? మీరు నరేంద్ర మోడీ పేరు చెప్పకుండా, కేంద్రం పేరు చెప్పకుండా మీరే చేస్తామని చెప్పుకుంటే ఎట్లా అమలు చేస్తాం? మేము ఎందుకు అమలు చేయాలి? మేము పేదల కోసం చేస్తున్నాం, ఫోటోల కోసం కాదు, పేద ప్రజల కోసం చేస్తున్నాం. మీరు కానీ నరేంద్ర మోడీ సంక్షేమ పథకం చెప్పాలి మీరు. కాబట్టి 6 గ్యారెంటీ గురించి నీ అహంకారము, నీ ఉరుకులాట, ఇవన్నీ కూడా
6 గ్యారెంటీలు అమలు చేసే విషయంలో చూపెట్టు. 100 రోజుల లోపట దాదాపు 80 రోజులు అయిపోయింది. ఇదంతా ఈ గంభీరత్వము ఇదంతా కూడా 6 గ్యారెంటీలు అమలు చేసే విషయంలో చూపెట్టు. ఇచ్చిన హామీలు 100 రోజులు అమలు చేస్తాను, దాని మీద చూపెట్టు. వేడి చేస్తున్నాం మేము కూడా. నేను ఈ జోలికి రాలే, కొత్తగా మంత్రి అయ్యాడు, పోనీ మనోడే కదా అన్న ఫీలింగ్తో ఎక్కడ కామెంట్ చేయలే. కానీ నువ్వు కేసీఆర్ కూడా ఏం చేస్తున్నారు, ప్రతిసారి నన్ను తిట్టుడే. నీ జోలికి నేను వచ్చినా, నీ జోలికి నేను వచ్చినా? నా రాము జోలికి ఎందుకు వచ్చినావు నువ్వు? నా రాముని యొక్క జన్మస్థలాన్ని ఎందుకు కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు? రాముల వారి అక్షింతలను ఎందుకు అవమానపరిచే ప్రయత్నం చేసినావు? అంటే నా రాముని ఎంత కించపరిచినా, మా ధర్మాన్ని, మా మనోభావాలు ఎంత కించపరిచినా మేము భరించాలా? అయినప్పుడు కూడా భరిస్తున్నాం. ఎందుకంటే రాముని కోసం భరిస్తున్నాం, మా మోడీ గారి కోసం భరిస్తున్నాం. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా. సరే, ఇదే నువ్వు చెప్పిన వాదన మీద నువ్వు ఈ పార్లమెంట్కి వెళ్ళి సిద్ధమా చెప్పు? ఇదే నువ్వు చెప్తున్నావు వాదన చెప్తున్నా, తప్పు మాట్లాడుతున్నావు కదా. నేను మా అమ్మ కూడా చెప్తున్నాను, నువ్వు ఏదో దీన్ని జిమ్మికులు చేసి యాక్టింగ్ చేస్తే నీ యాక్టింగ్ వాళ్ళు నమ్మరీడా. ఆ కేసీఆర్ గారు కేసీఆర్ కూడా నేర్చుకుంటున్నావు నువ్వు. నేనేమంటున్నా అంటే ఇదే వర్షన్ మీద నువ్వు ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టు. చలో, నేను దాని మీదనే మాట్లాడతాను. నేను రాముడి మాట అన్నీ మాట్లాడతా. ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చలో నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు? దాన్ని సిద్ధమా చెప్పు? నువ్వు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటే ఎన్నికల్లో ఓడిపోతే తీసుకుంటా, నేను వ్యాపారం చేసుకుంటా. ఏమంటే ధర్మం గురించి మాట్లాడా, హిందుత్వం మాట్లాడా, ధర్మం మాట్లాడా, మాట్లాడా, నేను పక్క జరుగుతా. నువ్వు పక్క జరుగుతా, రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పాలి. నేను మాట్లాడిన తప్పు నువ్వు భావిస్తే, ఏదో చిత్రీకరించి నువ్వు క్రియేట్ చేసి దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే, నువ్వు దానికి కట్టుబడి ఉంటే, నువ్వు పార్లమెంటు పోటీ చేసే అభ్యర్థి ఎన్నికలు ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు? నేను సిద్ధం దానికి. నువ్వు తీసుకుంటావా? నువ్వు 3వ ప్లేస్ ఎందుకు పోయినావు? పార్లమెంట్ ఎన్నికల్లో, కరీంనగర్ ఎన్నికల్లో 3వ ప్లేస్ ఎందుకు పోయినావు? వీటికి ఎందుకు వచ్చినావు చెప్పరాదు మరి. ఇంకా మాట్లాడితే నీ జోలికి రాలే నేను. నువ్వంటే ఒక గౌరవం ఉండే, ఒక ప్రేమ ఉండే, కానీ దాన్ని పిరికితనంగా తీసుకుంటున్నట్టు నువ్వు. మేము పిరుకోలేం కాదు. నా మీద 100 కేసులు ఉన్నాయి. 2 సార్లు జైలుకి. ఇక్కడ మా కార్యకర్తలు అందరు జైలుకారు, అందరి మీద కేసులు ఉన్నాయి. మీరు బీఆర్ఎస్ పార్టీ లెక్కనే ఇట్లా అహంకారంతో వివరిస్తా అంటే ప్రజలు అప్పుడు ఎట్లా తిరగబడతారో త్వరలో తిరగబడతారు. అతి త్వరలో, అతి తక్కువ సమయంలో వ్యతిరేకత ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉస్నాబాద్ ప్రశాంతంగా ఉన్నది, మేము ప్రశాంతంగా ప్రజాహిత యాత్ర తీసుకుంటున్నాం. వీళ్ళు చిచ్చు పెట్టి ఉస్నాబాద్లో మొత్తం శాంతి భద్రత సమస్య సృష్టించి, ఒక అలజడి సృష్టించి, రెచ్చగొట్టే వాతావరణం సృష్టించి, ప్రశాంతంగా ఉన్న ఉస్నాబాద్ యొక్క ప్రశాంతం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఏడవడానికి అదే ఉంటుంది. అంటే సంజయ్ ప్రభాకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు, కావాలనే ఉస్నాబాద్ ప్రజలు రెచ్చగొడుతున్నారు. అభివృద్ధి తప్ప మీరు మతం గురించి మాట్లాడుతుంది. అభివృద్ధి మాడుతున్నాను నేను, కానీ నీకు మతమే కనబడుతుంది. అలా మేము చెప్పే అభివృద్ధి మాకు మతం కనబడుతుంది. భయం, రాముడు అంటే భయం వాళ్ళకు. రాముడు అంటే భయం, రాముడు అక్షింతలంటే భయం, రామ జన్మస్థలం అంటే భయం. ఉస్నాబాద్కి ఏం చేసినాం మరి నువ్వు చెప్పు. నేను చెప్తున్నా, ఉస్నాబాద్కి నేను ఏం చేసినాం, మోడీ గారి ప్రభుత్వం ఏం చేసి చెప్తున్నావు. నువ్వు గతంలో ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసినావు, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిందో చెప్పు. ఎవరద్దన్నారు చెప్పు. రాముని కూడా వద్దంటున్నాను, రాముడు వద్దంటు, రాముడు అక్కడ పుట్టిన గ్యారెంటీలు అంటున్నావు కదా, రాముని అక్షింతలు వద్దంటున్నావు కదా. మరి చెప్పు, బాబ్రీ మసీదే మేము కడతాం అని చెప్పు. వద్దన్నారు, నేను వద్దలే కదా. బాబ్రీ మసీదే కడతాం, రాముని గుడి లేదు, కట్టము, దాన్ని ఉంచము, మేము బాబ్రీ మసీదే కట్టుకుంటాము అని చెప్పు. వద్దని ఎవరన్నారు? నేను వద్దలే కదా. కాంగ్రెస్ నేతలు ఈరోజు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం, అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అడ్డుకుంటే మేము పిచ్చోళ్ళమేది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా శాంతిబద్ధంగా కాపాడాలి, లా అండ్ ఆర్డర్ వ్యతిరేకంగా పోతుందని చెప్పి మా కార్యకర్తలు చూస్తున్నాం. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత పోలీసు అధికారుల మీద ఉన్నది. వాళ్ళు చూసుకుంటారు పని. మేము రెచ్చగొట్టుడో ఇచ్చగొట్టుడో అవి చేసినట్టు ఆలోచన లేదు. మేము కేవలం అభివృద్ధి, మేము చేసిన కార్యక్రమాల గురించి మాత్రమే చెప్పుకుంటున్నాం. లెక్కపత్రం అన్ని పూర్తి ఆధారాలతో సహా చెప్తున్నాం. ఏం చేస్తున్నా అంటే సిరిసిల్లలో మాట్లాడినాం, వేములవాడలో మాట్లాడినాం, ఏం అభివృద్ధి చేసినామో ఈడ కూడా అదే మాట్లాడినాం. వాళ్ళకు లోపల చెడు ఆలోచన ఉంటుంది, దానికి ఎవరే చేస్తారు. కాబట్టి ఎవరు వస్తారు ఇప్పుడు? ఏది మొత్తం సర్వే చూడరు, మొత్తం వాళ్ళ డిప్రెషన్ ఉన్నారు, మొత్తం సర్వే చూడరు. ఇలా సర్వే వస్తే ఉన్నది భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని చెప్పి సర్వేలు వస్తున్నాయి. కాబట్టి డిప్రెషన్లో పోతారు. ఎందుకు పోవాలి? ఇప్పుడు మోడీ ఎన్నికలు, మోడీ గారు కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు.
మోడీ చేసిన అభివృద్ధి, మోడీ చేసిన సంక్షేమకు ఎవరికి సిద్ధంగా ఉన్నారు. ధన్యవాదాలు. నేను ఎవరిని వ్యక్తిగతంగా కించపరచలేదు. కించపరిచేటువంటి వాళ్ళ లెక్క ఏదో డైలాగ్ కొట్టి వేసే ఆలోచనకు లేదు. వ్యక్తిగతంగా ఇంతవరకు ఎవరిని కించపరిచే ఆలోచనకు లేదు. నేను రాముని యొక్క జన్మస్థలాన్ని, రాముని యొక్క జన్మాన్ని, అక్షింతలను కించపరిచారు కాబట్టి దానికి సమాధానం ఇచ్చిన ఉదాహరణ చెప్పిన. వాళ్ళకి సంస్కారం లేదు. నాకు కూడా అమ్మున్నది. ఎవరమైనా తల్లితో సమానం. మాది వాళ్ళకు సంస్కారం లేకుండా మేము చేస్తాం. ఇలా వాళ్ళు అడుగురు వాళ్ళనా, ఉత్సవాలు తిరిగి అడుగురు వాళ్ళనా, నేను చేసి తప్ప అడుగురి. నేను వ్యక్తిగతంగా వీళ్ళు అమ్మ గురించి ఎందుకు మారుతున్నాను? నేను మామ గురించి చెప్పుకున్నా కదా. ఇప్పుడు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉన్నది. మేము ప్రశాంతంగా చేస్తున్నాం. హుజరాబాద్లో, మన వేములవాడలో జరగది, సిరిసిల్లలో ఏం జరగది, ఉత్సవాలు నిన్న పొద్దున జరగది, ఇవాళ ఏం జరుగుతుంది? ఇవాళ అంటే ప్రజాహిత యాత్ర గెలుస్తున్నాం కాబట్టి ఈరోజు ప్రజల్లో అలజడి సృష్టించి ప్రజాహిత యాత్ర జరగకుండా చూడాలని చెప్పి వాళ్ళకి ఆలోచన. అంతే, వేరే ఏం లేదు. మేము యాత్ర చేస్తున్నాం. మేము వాళ్ళ జోలికి పోతలేము. వాళ్ళు మా ప్లేస్కి వస్తున్నారు. మాకేమైనా ఇప్పుడు యాత్ర ఇలా చేస్తలేం కదా. నేను యాత్ర ఇప్పుడు చేస్తలేం కదా, రెగ్యులర్ చేస్తున్నాం కదా యాత్ర. చాలా ధన్యవాదాలు.